మేము ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరు దేవా నీవు నాతో మాట్లాడు తండ్రి. దేవా నీవు నన్ను దర్శించు దేవా, నీకు వందనాలని ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో దేవా ఇంతవరకు తండ్రి పాటల్లో మీరు ఉన్నందుకు మీకెన్నో స్తోత్రాలు తండ్రి. దేవా నీకెన్నో స్తోత్రాలు. దేవునికి కొన్ని నిమిషాలు దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. దేవా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచిన విధానం బట్టి మీకెన్నో స్తోత్రాలు తండ్రి. దేవా నీకెన్నో స్తుతి స్తుతి స్తోత్రం 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 అని ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవా నువ్వు నాతో మాట్లాడు తండ్రి. దేవా నన్ను నువ్వు దర్శించు తండ్రి. దేవా నీకెన్నో స్తోత్రం అని ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో నాతో మాట్లాడు తండ్రి. నన్ను దర్శించు తండ్రి. దేవా నేను ఏ విధంగా జీవించాలో నాకు నేర్పించు తండ్రి. దేవా ఏ విధంగా నేను మాట్లాడాలో నాకు దయచేయండి. దేవా నీకు వందనాలు తండ్రి. దేవ ఇక్కడ ఉన్న మనుషులను చూస్తే తండ్రి ఎటువంటి ఉపయోగం లేదు కానీ దేవా నీకు వందనాలు తండ్రి. దేవా నీవు నాలో ఉండి నాలో కార్యం జరిగించిన దేవా నీకు వందనాలు. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. చెప్పబోయే దేవా నీ వాక్యాన్ని తండ్రి దేవా ముందుగా నేను సరి చేసుకునేటట్టు సహాయం చేయ దేవా నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి తర్వాత సంఘం మొత్తం దేవా సరి చేసుకునే భాగ్యాన్ని సహాయం చేయ దేవా నీకు వందనాలు తండ్రి. దేవా ఏ విధంగా మాట్లాడాలో నాకైతే తెలియదు కానీ తండ్రి దేవా నీవు నాతో ఉండి మాట్లాడు తండ్రి. నన్ను దర్శించి దేవా నీ అభిషేకం నాకు దయచేయండి దేవా నీకు వందనాలు తండ్రి. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. దేవా ప్రతి ఒక్కరము దేవుణ్ణి అడగండి. దేవా నాతో మాట్లాడు తండ్రి. నన్ను దర్శించి దేవా అని ప్రతి ఒక్కరం దేవా నీవు నాకు వందనాలు తండ్రి. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి అని ప్రతి ఒక్కరు నాతో మాట్లాడు తండ్రి. దేవా నన్ను దర్శించి దేవా నన్ను దర్శించి దేవా. దేవా నువ్వు మీరు చెప్పబోయే ప్రతి ఒక్క మాటను దేవా మా హృదయంలోనికి దాచుకునేటట్టు సహాయం చేదేవా నీకు వందనాలు తండ్రి. ఎన్నో లోకంలో తండ్రి ఎన్నో రోజుల నుంచి తండ్రి వ్యర్థమైన మాటలు మాడుతున్నాము దేవా నీకు వందనాలు తండ్రి. దేవా మీరు మాట్లాడేటప్పుడు తండ్రి మేము క్రమంగా ఉండేటట్టు సహాయం చేయదేవా. క్రమంగా మీతో మాట్లాడేటట్టు సహాయం చేయండి. మీరు మాట్లాడేటప్పుడు తండ్రి మేము మౌనంగా ఉండి వినేవారిగా ఉండేటట్టు సహాయం చేయండి దేవా. మా ఆత్మలను దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. ఎటు పోకుండా తండ్రి మీరు చెప్పే వాక్యం వైపే శ్రద్ధగా ఇన్నేటట్టు సహాయం చేదేవా. దేవా నీకెన్నో స్తోత్రాలని ప్రతి ఒక్కరం దేవా నీవు నాతో మాట్లాడినందుకు మీకెన్నో స్తోత్రాలు. మాట్లాడుతున్న దేవా మీకెన్నో స్తోత్రాలు తండ్రి. మీ ఆత్మిక సంచరిస్తుందని దేవా మేము నమ్ముచున్నాం దేవా. దేవా మీకెన్నో స్తోత్రాలని ప్రతి ఒక్కరం దేవా నీకెన్నో వందనాలు తండ్రి. ఎన్ని రోజుల నుంచి తండ్రి శ్రమ కాలంలో తండ్రి ఏ విధంగా తండ్రి మేము సంఘం మొత్తం కూడుకున్న విధానం బట్టి మీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. దేవా నీకెన్నో స్తుతి స్తోత్రాలు. ఇప్పుడు నాతో మాట్లాడు తండ్రి. దేవా మీరే మాకు సహాయం చేయతండి. ఏ మాట మా హృదయ తలంపుల్లోకి వెళుతుందో ఆ మాటను మాకు సహాయం చేయదని గ్రహించే మనసును కూడా మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా నాకు సమయం ఇచ్చిన దేవాది దేవునికి అదేవిధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దైవజనుల కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 40 రోజుల ఉపవాస దినాల్లో మనందరం ఈ విధంగా కూడుకుంటున్నామంటే అది దేవుని చిత్తము దేవుని సంకల్పం కాబట్టి ప్రతి ఒక్కరు దేవునికి రుణపడి ఉంటాం. ఎంతోమంది ఈ కాలం చూడలేక ఈ సమయం చూడలేక ఎంతోమంది మరణించినా కానీ దేవుని చిత్తానుసారంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవునికి ఎంతో మనము ఆయనకి ఏమిచ్చి ఆయన రుణముని తీర్చలేము కాబట్టి మనందరం ఆయన చెప్పే మాట వైపు శ్రద్ధగా విందాం. కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుంచి చదువుకుందాం. 52 నుంచి చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో కడబూర మోరగానే మనమందరము మార్పు పొందుదుము. బ్రోరం రోగును అప్పుడు మృతులు అక్షరయులుగా లేపడుదురు. మనము మార్పు పొందుదుము. చాలు. ఇక్కడ మన మూల పాఠ్యాంశంగా మనం చూస్తే రెప్పపాటున అంటే అక్కడ కనురెప్పపాటు అయినా కావచ్చు, రెప్పపాటు అయినా సరే, ఏదైనా సరే మనం ఒక అంశాన్ని తీసుకుంటే ఆ అంశాన్ని బట్టి మనము ప్రతిదీ మన జీవితంలో మన దేవుడిచ్చిన మన ఇంత బాడీలో
ఏదో ఒక ఒక రెప్పపాటే కానీ, రెప్పలు కానీ, కనులు కానీ ప్రతి ఒక్కలము ఏం చేస్తామంటే దేవుడిచ్చే ప్రతిదీ దానికి ఒక సంకల్పం ఉండిద్ది మాట. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే, దేవా ఇంతవరకు తండ్రి మాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, దేవా మాకు ఈ అవయవాలు ఇచ్చావంటే దానికంటూ ఒక సంకల్పం ఉండిద్ది, ఒక చిత్తం ఉండిద్ది. ఏదో మనకి ఈజీగా ఈ కళ్ళు, ఈ చేతులు, ఈ కాళ్ళు, హృదయాన్ని, ఈ బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ఇచ్చారని దానికంటూ ఒక నిబంధన లాంటిది ఒకటి ఉండిద్ది. కాబట్టే ఈ ప్రతి దానికి ఉండిద్ది. కాబట్టి పోయినసారి దేవుడు నాకు సమయం ఇచ్చిన టైంలో కిటికీల గురించి మీతో నేను మాట్లాడాను. అదేవిధంగా ఈరోజైతే కనురెప్పలు కానీ, రెప్పపాటు కానీ అనే అంశాల మీద దేవుడు నాతో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క విషయం దేవుడు ఒక రెప్పపాటున ఆయన వస్తాడన్నారు. రెప్పపాటు అంటే కనులు వేరు, రెప్పలు వేరు. కనులను కాపాడటానికి దేవుడు ఏమి ఇచ్చారు? రెప్పలను ఇచ్చారు. రెప్పలు లేకపోతే కనులు ఏమవుతాయి? కాపాడదు. ఎటువంటి క్రిములు పడినా, మట్టి పడినా కానీ వాటిని కాపాడటానికి రెప్పలు అనేది దేవుడు దయచేశాడు. అంటే రెప్పలకు కూడా, కనురెప్పలకు కూడా ఒక సంకల్పం ఉంది బైబిల్లో. మనం మొత్తం చూసి బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని గ్రహించినట్లయితే ప్రతిదీ దానికి ఒక సంకల్పం ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం చూస్తే రెప్పపాటులో అన్నాడు. అంటే మన రెప్ప ఎంతసేపు కొడదాం, ఇలా కన్ను కొట్టి, ఇట్లా కళ్ళు కొట్టి, ఇట్లా అనే లోపల దేవుడు రాకడ వచ్చి వెళ్ళిపోతూ ఉండిద్ది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే దేవుడిచ్చిన ఈ కనుల రెప్పలను కూడా అవి కూడా మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట. కనురెప్పలు మనకి ఏమి తెలియజేస్తున్నాయి అనేది మనం గ్రహించాలి. కనురెప్పలు మనకు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడతాడు దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి. అయితే మనం చూస్తే సామెతలు ఎందుకు కనురెప్పలు మనకు ఇవ్వకూడదు అనుకో, వాటి సంకల్పం ఏంటో చూద్దాం. సామెతలు 6:25. దాని చక్కదనమందున నీ హృదయంలో ఆశపడకము, అది తన కనురెప్పలను చిగిలించి నేను లోపరుచుకొననీయకము. చాలు. ఇక్కడ సొలొమోన్ రాజుగారు ఏం తెలియజేస్తున్నారంటే పరాయి స్త్రీ గురించి, వ్యభిచారుల గురించి, వేష సాంగత్యాల గురించి ఆయన మాట్లాడుతూ కనురెప్పల ద్వారా కొంతమంది ఏం చేస్తారంట, మనుషులను లోపరుచుకోవాలని చూస్తారంట. కనురెప్పలను దేవుడు మనకి ఎందుకు ఇచ్చారనే విషయం నేను తర్వాత చెప్తాను. అయితే ఎందుకు ఇవ్వలేదంటే కనురెప్పలను, వాటి మనుషులు కనురెప్పలతోనంట ఎవరు ఎక్కువగా ఉపయోగించుకుంటారంటే వేషలు ఉపయోగించుకుంటారంట. కనురెప్పలతో సైకిల్ చేస్తూ ఉంటారు. పరాయి స్త్రీలు, వేషలు, వ్యభిచారులు వాళ్ళు కనురెప్పలను దేనికి ఉపయోగిస్తారంట? మనుషులను లోపరుచుకోవడానికి ఉపయోగిస్తారంట. అలాంటి స్థితి మనకు అవసరం లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే కనురెప్పలతో మనుషులు లోపరుచుకోనీయకుండా మనం చూసుకోవాలి. అదేవిధంగా అదే అధ్యాయంలో సామెతలు 30:13 కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. చాలు. ఇక్కడ సొలొమోన్ రాజు గారు ఏం తెలియజేస్తున్నారంటే కన్నులు నెత్తికి వచ్చిన తరము వారు ఉన్నారంట. ఇక్కడ ఎలాంటి వారు? కన్నులు నెత్తికి వచ్చిన తరం. మనం కూడా అంటాం కదా, నీ కన్నులు బాగా నెత్తికెక్కినాయి అంటాం. మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాం, నీ కన్నులు నెత్తికెక్కినాయా, నీకు కొంచెం ఏమైనా కలిగంగానే నీకింత గర్వమా అని మనం మాట్లాడుకుంటాం కదా. అలాంటి ఈ కనురెప్పలు అంటే మనుషులు లోపరచనీయకూడదంట. ఇంకోటి గర్వపడటానికి ఉపయోగించకూడదు. కన్నులు నెత్తికెక్కకూడదంట. దేవుని సన్నిధిలో మనందరం గ్రహించాలి ఏంటంటే కనురెప్పలను మనుషులు లోపరచడానికి ఉపయోగించుకోకూడదు, గర్వానికి ఉపయోగించకూడదు. అంటే నెత్తికెక్కిన వాళ్ళని ఏమంటారు? కనులు నెత్తికెక్కినాయా అంటే నువ్వేదో ఒక విషయంలో నువ్వు అతిశయపడుతున్నావు, గర్వపడుతున్నావు, నెత్తికెక్కిన నీ కళ్ళు అంటూ ఉంటారు. అంటే మనం వాడుక భాషలో అనుకుంటాము. కానీ ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా ఉంది, కన్నులు నెత్తికెక్కిన తరం ఒకటి కలదంట.
ఒక తరం వారు ఉన్నారంట అక్కడ. ఏమని? కన్నులు నెత్తికెక్కినాయి అంట వాళ్ళందరికీ. అలాంటి తరం వారిలో నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తారంట? గర్వపడతారంట. అలాంటి గర్వం మనకి ఉండకూడదండి. ఈ కనురెప్పల్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే మనుషులు లోపరచడానికి ఇవ్వలేదు, గర్వపడటానికి ఇవ్వలేదు. దేనికి ఇచ్చారంటే కనురెప్పలను. కొన్ని పాయింట్లు మీకు తెలియజేసి నేను ముగిస్తాను, కొంత సమయం ఉంది కాబట్టి. ఇర్మియా గ్రంథము కనురెప్పలు మనకు దేవుడు ఎందుకు ఇచ్చారంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 9-18. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. చాలు. ఇక్కడ మనం చూస్తే రోదన చేయ స్త్రీలను కనుకుంటిని వారిని పిలవనంపిడి, తెలివిగల స్త్రీలను కనుకుంటిని వారిని పిలవనంపిడి. వాళ్ళు అంటున్నారంట, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు ఇచ్చిన కనుల్ని ఉపయోగిస్తున్నారు. ఎలా? రోదన చేయడానికి కనురెప్పల్ని ఇచ్చారంట, కన్నీటి ప్రార్థన చేయటానికి కనురెప్పల్ని ఇచ్చారంట. అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్లు చేయటానికి కనురెప్పలను మనకు ఇవ్వలేదు. అక్కడ మనకు తెలియజేసింది ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము కనురెప్పలతో ఏం చేయాలంట? కన్నీరు విడవాలంట, రోదనతో ప్రార్థన చేయాలంట. మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది దేవుని సన్నిధిలో ఏం చేస్తారంటే రోదన చేస్తారు, ప్రార్థన చేస్తారు. నువ్వు ప్రార్థన చేయి, ఓకే. సంఘం మొత్తం ప్రార్థన చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. రోదన ధ్వని చేయాలి, గట్టిగా చేయొచ్చు. కానీ నువ్వు చేసే ధ్వని వల్ల ఇంకొకరు ప్రార్థన చేయటకు ఆటంకం ఉండకూడదన్నమాట. కాబట్టి కన్నీళ్ళతో ప్రార్థన చేయమని చెప్తున్నారు ఇక్కడ. ఇర్మియా గ్రంథంలో కూడా నీ కనురెప్పలు రోదన ధ్వనికి ఉపయోగించమంటున్నాడు, కన్నీటితో ప్రార్థన చేయడానికి ఉపయోగించాలంట. మనకు దేవుడు కనురెప్పలు ఎందుకు ఇచ్చారంటే ప్రార్థన చేయటానికి, కన్నీళ్ళు విరవడానికే ఇచ్చాడు. కానీ మనుషులు లోపరచడానికి ఇవ్వలేదు, గర్వపడడానికి ఇవ్వలేదు. దేవుడు కనురెప్పలు ఎందుకు ఇచ్చారు? దేవుడు మనకు కనురెప్పల్ని కన్నీటి ప్రార్థన చేయటకు మాట్లాడాలి ప్రతి ఒక్కరు. ఏదో వచ్చాము వెళ్ళామనే విషయం మనకు వద్దు. ఇక్కడ మనకు దేవుడు కనురెప్పల్ని ఎందుకు ఇచ్చాడు? మొదటి పాయింట్గా మనం చూసినట్లయితే, మీకు పాయింట్ల వారికి అయితే ఈజీగా గుర్తుగా ఉండిద్ది అనే పాయింట్ల వారు చెప్తారు. కాబట్టి కనురెప్పల దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? కన్నీరు కార్చడానికి, రోదన చేయటానికి. మనం చూసినట్లయితే అన్నా ప్రార్థన చేసింది. తను ప్రార్థన చేసినప్పుడు ఏలీ గారు కూడా నువ్వు మత్తురాలిగా ఉన్నావని ఆమె అంత రోదన చేసింది అక్కడ. ఆమె అంత రోదన చేయబట్టే ఇతరులకు కూడా తెలియలేదు. ఏదో మత్తురాలుగా ఉందేమో అనుకున్నారు ఏలీ గారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆమె హృదయం మొత్తం కొమ్మరించింది. మనం కూడా దేవుని సన్నిధిలో హృదయాన్ని మొత్తం కొమ్మరించాలి. దేవుడిచ్చిన ఈ కనురెప్పలు మనకు ఏం తెలియజేస్తున్నాయి అంటే నువ్వు కన్నీటితో ప్రార్థన చేయమని చెబుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? కన్నీరు విడుతున్నావా? దేవుడిచ్చిన ఒక అవయవాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. కనురెప్పలను ఎందుకు ఇచ్చాడంటే కనులను కాపాడటానికైతే కనురెప్పలను ఇచ్చాడు దేవుడు. కానీ వాటిని ఏ విధంగా దేవుడు చేయమంటున్నాడు? ప్రార్థన చేయడానికి, కన్నీళ్ళు విడవడానికి చేయమంటున్నారు. అదేవిధంగా మన క్రొత్త నిబంధనలు చూస్తే పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. ఆమె తన తల వెంట్రుకలతో కన్నీటితో దేవుడు చెప్పేంతవరకు తన కన్నీటితో తను పాదాలు కడుగుతూనే ఉంది. అక్కడ మనం ఎప్పుడైనా కన్నీరు మన పైడి చెంగానే తడిసింది, ఎప్పుడైనా కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు నువ్వు మొరపెట్టావా దేవుని సన్నిధికి? అంటే దేవుడు ఇచ్చిన ఒక అవయవాన్ని నువ్వు సరైన మార్గంలో నువ్వు ఉపయోగించట్లేదు అక్కడ. కాబట్టి ఈ రోజు నుంచైనా దేవా నువ్వు కనురెప్పల్ని ఇచ్చింది కన్నీరు కార్చడానికని నీ పరిశుద్ధ గ్రంథాలు ఏ విధంగా చెప్పారో తండ్రి, మేము కూడా సరైన మార్గంలో మా కనురెప్పలు ఉపయోగించుకునే సహాయం చేయతండ్రి అని మనం కూడా దేవునికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు వరకైతే కనురెప్పలు ఎందుకు ఇచ్చాడో అనేది మనకు విషయం తెలీదు. కనురెప్పలు ఎందుకు ఇచ్చారంటే ఏదో కళ్ళు ఉన్నాయి, కళ్ళను కాపాడటానికి అనుకుంటున్నాం. కానీ కనురెప్పలు రోదన చేయడానికి, కన్నీటి ప్రార్థన చేయడానికి అంటాం. ఇంకోటి చూసినట్లయితే అది ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే 9:1 నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఇక్కడ చాలు.
ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇర్మియా గారు, నా జనులు హతమైన వారి గురించి చెప్తున్నారంట. వారి గురించి దివారాత్రాలు కన్నీరు విడుస్తున్నారంట. హతమైన వారి గురించి ఇర్మియా గారు ఏం చేస్తున్నారు? కన్నీరు, అరే నా ప్రజలు వాళ్ళు హతమైపోయారు అని ఆయన కన్నీరు విడుస్తున్నారు కన్నులతో. దేవా, ఇంతవరకు తండ్రి నా కన్నీళ్ళు ఓటగా ఆయన కన్నుల నుంచి కన్నీళ్ళు ఓటగా ఉంటున్నాయి అంట. ఇక్కడ మనం చూస్తే మనం కూడా ఒకటి గ్రహించాలి. ఆయనైతే తన జనుల గురించి ఆయన కన్నీరు కాడుస్తున్నారు. మనం ఎవరిని గురించి కాల్చాలి? మన బంధువుల గురించి, మన భర్త గురించి. నీ భర్త మారలేదనుకోండి, తన గురించి కన్నీరు కార్చండి. నీ బంధువులు, అరే నా కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన కృపను బట్టి ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో మేమందరం మా కుటుంబం మొత్తం వస్తున్నాం అంటే సరిపోదు. నీ బంధువుల బాధ్యత కూడా నీదే. ఇక్కడ ఇర్మియా గారు ఏమన్నారు? నా జనులలో అంటే ఇశ్రాయేలు జనులు అందరూని గురించి ఆయన బాధపడుతున్నారు, కన్నీరు కాలుస్తున్నారంట. అక్కడ మనం చూస్తే మనం కూడా మన బంధువులు ఎవరైనా రక్షణ లేకుండా ఉన్నారా? వారి గురించి మనం ఏం చేయాలి? కన్నీళ్ళు విడవాలి. నీ సహోదరులు ఎవరన్నా, నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా రక్షణ లేకుండా ఉన్నారా? వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి. ఏదో నా కుటుంబము నా సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఉన్నారు, వీళ్ళంతా మంచిగా ఉండరు, ఇంకెవరికి చెప్పాలి? అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారులే అనుకోకూడదు. నీ బంధువులు ఉన్నారు, నీ దూరంగా ఉండే బంధువులు ఉంటారు, వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా రక్షణ పొందారా? నీ స్వజనుల్లో నువ్వు మీ పుట్టింటి నుంచి వస్తారు కదా అత్తగారింటికి, నీ పుట్టింట్లో ప్రాంతంలో ఎవరైనా రక్షణ లేకుండా ఉండారా? వాళ్ళ గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. ఈ కనురెప్పలు ఎందుకు ఇచ్చారంటే, ఈ కన్నులు ఎందుకు ఇచ్చారంటే వారి కోసం రోదన చేయడానికి, కన్నీరు కాల్చడానికి ఆయన మనకు ఈ కన్నులను కానీ కనురెప్పలను కానీ ఆయన మనకి ఇచ్చాడని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇంతవరకు అయితే ఒకళ్ళు నీ సహోదరుల గురించి నువ్వు ప్రార్థన చేయకపోవచ్చు, నీ బంధువుల గురించి నువ్వు ప్రార్థన చేయలేదేమో, నీ భర్త గురించి నా భర్త మారాలి అని నువ్వు ప్రార్థన చేయలేదేమో. ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. మీరు అనవచ్చు, నేను రోజు నా భర్త కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను రోజు ఉపవాసం ఉండి నా భర్త కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ వాళ్ళు మారట్లేదమ్మా, నేను ఎంత ప్రార్థన చేసినా ఇంకా వాళ్ళు మారట్లేదు అంటున్నారు అనుకోండి, అది మీ అవిశ్వాసమే. అది మారతారు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో. నా భర్తతో పాటు నేను, నా కుటుంబం, నా బిడ్డలు అందరూ కలుస్తాము, దేవుని సన్నిధిలో ఉంటాము, నీకు నమ్మకం ఉండాలి. ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ పాస్టర్ గారు కానీ ఎవరైనా సరే నీ భర్త కోసం ప్రార్థన చేయమంటే 5 నిమిషాలు నువ్వు చేస్తున్నావేమో, ఎవరికి తెలుసు? నీ హృదయ అంతరంగంలో మేమైతే ఎరగలేము, కానీ దేవుడు ఎరిగినవాడు. నీ భర్త మారట్లేదంటే కారణం ఎవరు? నువ్వు చేసే ప్రార్థనలు ఏదో ఒక విషయం, ఏదో ఒక పొరపాటు ఉందేమో, ఏదో ఒక సమయంలో నువ్వేమైనా పొరపాటు చేసామో అది ముందు మనం సరి చేసుకొని ఇతరులను సరి చేయడానికి మనం ప్రయత్నించాలి. నీ భర్త మారలేదంటే, నీ కుటుంబంలో పిల్లలు మారట్లేదంటే నువ్వు కన్నీరు మంచిగా దేవుని సన్నిధిలో ఉపయోగించట్లేదు, దేవుని సన్నిధిలో కుమ్మరించట్లేదు. అన్న ఒక్కరోజు వెళ్ళి అన్న తన హృదయం మొత్తం కుమ్మరించగానే తరువాత ఏటనే ఆమె కుమారుడు జన్మించాడు, పుట్టాడు గారు పుట్టారు. అదేవిధంగా అంతరోధన నీ హృదయంలో ఉందా? నీకు అసలుకే బాధ ఉందా? నా భర్త మారలేదు, నా కుటుంబం మారలేదు అంటున్నావే, కానీ ఎవరన్నా అడిగితే వాళ్ళు అంతేనండి, వాళ్ళు మారలో ఏం లేదు, నా కొడుకు అంతేనండి, ఎంత చెప్పినా రావట్లేదులే అని నువ్వు వదిలేస్తున్నావా? అదే నీ దేవుడు నీలో, అది అపవాది నీలో పెడుతున్న అవిశ్వాసం మాట. నీ భర్త మారతారు, నీ కుమారులు మారతారు, నువ్వు కూడా కరెక్ట్ అయిన దారిలో కరెక్ట్గా దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆరాధన చేయాలనేది నువ్వు గ్రహిస్తే నీ కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో, నీ బంధువులు మొత్తం దేవుని సన్నిధిలో ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ మన కనురెప్పలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, కనురెప్పలతో మనం రోదన చేయాలంట, కన్నీటితో ప్రార్థన చేయమని చెప్తున్నారు. అదేవిధంగా నీ జనులు, నీ ప్రజలు, నీ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరు, నీ భర్త కానీ నీ పిల్లలు కానీ మారాలి అంటే నువ్వు కన్నీరు విడవాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 132వ కీర్తన 132వ కీర్తన 3వ వచనం. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు
నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పకు కునుకుపాటు రానియనను. అది ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దావీదు గారు ఏం తెలియజేస్తున్నారంటే, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూసేదని అంటున్నాడు. అంటే ఆయన యెరూషలేమును కట్టడానికి ఆయన ప్రయాసపడుతున్నాడంట. ఇదే యెరూషలేము దేవాలయం కట్టు వరకు నేను మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే తన ఒక విషయం గురించి ఎంతో శ్రద్ధగా, ఎంత కర్తవ్యం, ఎంతో బాధ్యతగా దావీదు గారు అక్కడ చేస్తున్నారంటే, నేను మంచం ఎక్కను, కునుకుపాటు కూడా రానిను. ఎందుకంటే అక్కడ యెరూషలేము దేవాలయము కట్టే అంతవరకు నేను అది పూర్తయ్యేంత వరకు నేను ఎలాంటి నిద్ర కానీ కునుకుపాటు కానీ నేను రానియనని దావీదు గారు తెలియజేస్తున్నారు. కనురెప్పలకు కునుకుపాటు రాని అంటున్నాడు. కాబట్టి మనం కూడా చూసుకున్నట్లయితే మన కర్తవ్యం ఎలా ఉంది, మన బాధ్యత ఎలా ఉంది. ఒక దావీదు, ఒక రాజే, ఆయన చేయమంటే అందరూ చేస్తారు. కానీ ఆయన ఏం చేస్తున్నారు, తన బాధ్యత, సంఘం, తన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కల బాధ్యత ఆయన, మనకంటూ ఒక దేవాలయం కావాలి, దేవుడు నివాసం దాంట్లో ఉండాలి అని ఆయన ఒక బాధ్యతగా ఒక యెరూషలేము దేవాలయం కడటానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ మనం కూడా ఒక దేవాలయం కట్టాలి. అది కూడా మన హృదయం అనే దేవాలయం కూడా పవిత్రంగా ఉండాలి. మన బాధ్యత, మన హృదయంలో ఎలాంటిదైనా సరే నీవు కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. నా హృదయంలో ఎలాంటి తప్పులు ఉన్నాయా, కనులతో కానీ, హృదయ తలంపులతో కానీ, మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ నేనేమన్నా తప్పు చేశానా అని మనము గ్రహించి దేవా ఇప్పటి నుంచి దేవా నా కనురెప్పలు కనురెప్పలు కునుకుపాటు రానియకుండా నాకు అంటూ ఒక బాధ్యతగా ఒకటి నేను తీసుకుంటానయ్యా. ఇప్పటి నుంచి ఒక తీర్మానం నేను తీసుకుంటాను. నాకు ఈ విషయం జరిగేంత వరకు నేను ఇలా చేస్తాను, నేను బాధ్యతగా నేను ఉంటాను అని మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కూడా స్టార్టింగ్ రోజు దేవా నేను ఈ రోజు నుంచి నేను ఒక్కరోజు టిఫిన్ చేస్తుంటాను, ఒక పూట భోజనం చేసని ఈ తీర్మానాలు చేసుకుంటాం కాదు. కానీ ఇది శారీరకానికి మనం ఈ లోకానికి సంబంధించిందే. కానీ ఆత్మీయంగా దేవా నేను నీ రాజ్యంలోకి వచ్చేంత వరకు కూడా తండ్రి నేను నా కన్నీరు కాలుస్తాను దేవా, నేను ఒక బాధ్యతగా తీసుకుంటాను నీ రాజ్యంలోకి. నా కుటుంబం మొత్తం వచ్చేటట్టు నేను ఒక బాధ్యతగా ప్రార్థన చేస్తాను. నా కుటుంబం మొత్తం బాధ్యతతో ప్రార్థన చేస్తాం దేవా అని ఒక తీర్మానం తీసుకోండి. ఒక దావీదు గారు అయితే తన జీవితంలో నేను ఈ కార్యం జరిగించాలని తన మరణాంతం వరకు కూడా దేవుడైతే సొలొమోను గారికి ఇచ్చారు అవకాశాన్ని. కానీ మన పిల్లల కోసము, మన కుటుంబం కోసము అంతా నువ్వు ఒక్కడవే పరలోకానికి వెళ్తే ఎటువంటి ఉపయోగం లేదు. అక్కడ ధనవంతులాజం చూస్తాం కదా, ధనవంతుడు ఏమన్నా నా సహోదరు భూమి మీద ఇంకా ఉన్నారయ్యా, వాళ్ళని కాపాడాయా అంటాడు. అంటే అక్కడ నుంచి ఇక్కడికి నీ భర్త ఎవరో కనపడతారు, నీ పిల్లలు ఎవరో కనపడతా ఉంటారు. నువ్వు ఒక్కదానివే అక్కడ ఉండి పరలోక రాజ్యం ఉండి మంచిగా ఉంటే ఎటువంటి ఉపయోగం లేదు. నీ భర్త, నీ పిల్లలు పాతాళంలో ఉంటే నీకు బాధ్యత లేదా? నీ భర్త మారాలని నీకు బాధ్యత లేదా? ఒక తీర్మానం తీసుకోండి. ఈ రోజు నుంచైనా కనురెప్పలు మనకు ఒక బాధ్యత తెలియజేస్తుంది. ఏంటి, మీరు కూడా ఇప్పటి వరకు ఏ విషయంలో అయితే ఒక బాధ్యతగా ఒక విషయం గురించి నువ్వు బాధ్యత తీసుకోలేదేమో అది నువ్వు గ్రహించు. ఇప్పటి నుంచి ఒక తీర్మానం తీసుకుంటాను, నా భర్త మారేంత వరకు ఈ విధంగా నేను ప్రార్థన చేస్తాను, నా పిల్లలు మారేంత వరకు నేను కన్నీరు కాలుస్తూనే ఉంటాను. ఎవరో చూస్తున్నారు, ఏదో అనుకుంటున్నారని మనకు అనవసరం. ఈ లోకంలో కొంత సమయం మాత్రమే, 70-80 సంవత్సరాలు కొంతమంది మన హేళన చేయొచ్చు, ఏదైనా చేయనే సంది మనకు అనవసరం. కానీ 1000 ఏళ్ళ దేవునితో మనం యుగాలు ఆయనతో మాట జీవించాలి. కాబట్టి ఈ లోకంలో వచ్చే శ్రమలకు మనం భయపడి మన ప్రార్థన చేయకుండా ఉంటే అక్కడ ఉండే రాజ్యంలో కావాలంటే మనకు ఇక్కడ శ్రమలు అనుభవించాల్సిందే తప్పనిసరిగా. కాబట్టి దావీదు గారైతే తను ఒక కర్తవ్యం తీసుకున్నాడు, యెరూషలేము కట్టాలని ఒక బాధ్యత తీసుకున్నాడు. మనము ఏ బాధ్యత తీసుకోవాలి అది మీరే గ్రహించాలన్నమాట. ఇంకోటి మనం చూస్తే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. మళ్ళీ ఒకసారి
నీ కనులు ఇటు అటు చూడగా సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. చాలు. ఇక్కడ మన ఎటైతే ఇక్కడ ఏమని వాక్యం ఉందంటే మన కనులు అటు ఇటు చూడకూడదంట. ఈ కనురెప్పలకి కనులకి చాలా మనం ఈ లోకానుసారంగా ఎన్నో విధాలుగా మనము మాట్లాడుతూ ఉంటాం. ఎవరి వైపున చూసినా మనం స్ట్రైట్గా ఉండపోతే ఎన్నో రకాలుగా మన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరి వైపున చూసినా కానీ ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అందుకనే దేవుడు ఏం చెప్తున్నారంటే నీ కనులను సూటిగా ఉండాలంటున్నారు. అటు ఇటు అంటే నీ ఆలోచన విధానాన్ని దేవుడు ఏం చేస్తున్నారంటే అటు తిరగొద్దు ఇటు తిరగొద్దు, దేవుని వైపే ఉండు. నీ బాధ్యత దేవుడి వైపే మనము ఉంచాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మన కనులు అటు ఇటు చూడకుండా సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఉండాలంట. నీ కనురెప్పలు ఎప్పుడు సూటిగానే ఉండాలి. పక్క వాళ్ళ వైపు చూసేవనుకోండి నీ ప్రార్థన నడిపింపు రాదు. నీ ఇటువైపు చూసేవనుకోండి ప్రార్థన నడిపింపు మీకు రాదు. ఎవరో పాట పాడుతున్నారు ఆరాధన చేసేటప్పుడు నీ పక్కన వాళ్ళని చూసారనుకోండి ఏమనుకోవచ్చుద్ది, ఓకే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఏంది ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనే ఆలోచన వచ్చింది. అది మన ఆలోచన కాదు. అపవాది నిన్ను ఆ సమయంలో నిన్ను ప్రార్థన చేయకుండా చేయటానికి, నిన్ను ఇబ్బందికరంగా మార్చడానికి ఆ విధంగా చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన కనులను స్ట్రైట్గా దేవుని వైపే చూడాలి. వాక్యంలో ఉంది కదా దేవుని వైపు చూడాలని. నీ ఓపికతో నీ పరుగు కడముట్టించాలి. యేసు వైపు చూడు. కాబట్టి మనం కూడా మన కనురెప్పలు ఏం తెలియజేస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరము కూడా స్ట్రైట్గా మనకి ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో మనం పరిగెత్తేంతవరకు ఎటు మనకి ఇచ్చే నీతి కిరీటము అది క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానంను పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు. ఇక్కడ మనం కూడా మన గురి యొద్దకే మనము పరిగెత్తాలి. ఆ పరుగు పందులు మన ఓపిక వెళ్ళేంత వరకు మన కనులు అటు ఇటు చూడకూడదు అనమాట. అంటే మన పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు మనం ఎవరన్నా పరుగు పందెంలోకి పందాలు జరుగుతున్నాయి అనుకోండి, పక్కన వాళ్ళని చూస్తే ఏమైంది ఇటు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనం కూడా దేవుడిచ్చిన పరలోక రాజ్యానికి ఓపికతో వెళ్ళేంత వరకు ఎటు చూడకూడదు, ఎటు పడిపోకూడదు. మనకు లోకంలో ఎన్నో విధాలుగా ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి స్థితి మనకొద్దు. నువ్వు లోకం వైపు చూసావనుకోండి లోకం నిన్ను పడేసిద్ది. నీ బంధువులు నీ స్నేహితులు మారు మనసు లేని వాళ్ళు దేవునిలో లేని వారి వైపు చూసారనుకోండి, నువ్వు అట్రా ఎక్కడికి వెళ్దాము, నువ్వు ప్రార్థన టయానికి వస్తానులే, టైం కల్లా వద్దాం, మనం ఎక్కడికి వెళ్దాం అని నిన్ను ఏం చేస్తారంటే నిన్ను దేవునిలోకి ఎలా నీకన్నా వాళ్ళు ఆటంకపరుస్తారు. అందుకనే మన బంధువులు మన స్నేహితులు కూడా దేవునిలో ఉంటే వాళ్ళు కూడా మనతో పాటు కలిసి దేవుని సన్నిధిలోకి వస్తారు. కాబట్టి మనకు ఈ కనురెప్పలు ఏం తెలియజేస్తున్నాయి అంటే మన కన్నురెప్పలతో కన్నులతో ఏం చేయాలంటే మొదటగా మనం కన్నీరు కార్చడం నేర్చుకోవాలి, రోదన చేయడం నేర్చుకోవాలి. అదేవిధంగా మన సొంత జనులు మన బంధువులు వాళ్ళు మారపోతే వాళ్ళ కోసం కన్నీరు కార్చే విధంగా మనం ఉండాలి. అదేవిధంగా ఒక బాధ్యత ఒక కర్తవ్యాన్ని నువ్వు తీసుకోవాలి, గురి నువ్వు గుర్తుంచుకోవాలి. నేను ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుంటున్నాను, నా కనుల నుంచి వచ్చే ప్రతి ఒక్క భాష బిందు ఆయన కవుల్లో ఉండిద్దని చెప్పిన రీతిగా నా ప్రతి భాష బిందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండేలాగా నా భర్త మారేదాకా నేను ఈ విధంగా ఉంటానని నువ్వు ఒక తీర్మానం చేసుకో. అదేవిధంగా నీవు దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు లోకం వైపు కానీ అటు ఇటు తిరగకుండా స్ట్రైట్గా పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు లోకంలో ఎన్నో శ్రమలు ఉంటాయి, మన లోకాశలు ఎన్నో ఉంటాయి, నేత్రాశ జీవబ్రహ్మము ఇలాంటి ఎన్నో మనకు ఆటంకం వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నిటిని మనం జయించాలంటే మన చూపు ఎలా ఉండాలంటే స్ట్రైట్గా ఉండాలి. నువ్వు అటు తిరుగువా లోకంలో పడిపోతావు. ఏదో ఒక ఆశ నిన్ను రా అని పిలుస్తూ ఉండిద్ది. లోకం వైపు చూస్తే నేత్రాశన ఏమన్నా ఒక మంచిగా చూసామనుకోండి, ఎటైనా ఒక పక్కన చూస్తే నేత్రాశ ఉండొచ్చు,
శరీరాశ కనపడవచ్చు, జీవబడము కనపడవచ్చు. కాబట్టి ఈ మూడిట్లో నుంచి మనం జయించాలంటే స్ట్రైట్గా దేవుని వైపే మనం చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు మంచిగా దేవుడు కావలసిన నీ గురి ఏదో దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవా నీవిచ్చిన కనురెప్పల ద్వారా ఈ విధంగా మేము చేయాలని మీరు గ్రహించాలి. ఎవరో చెప్పారు, ఇక్కడ నుంచునో లేదు చెప్పారు, వెళ్ళారంటే ఏం ఉపయోగం లేదు. నీ హృదయంలోకి దాన్ని ఉంచుకోవాలి. ఇన్ని రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యాలు వింటున్నాం. ఏదైనా ఒక వాక్యం నీ హృదయం కదిలిచ్చిందా? కదిలించలేదంటే నువ్వు శ్రద్ధగా వినట్లేదు. అక్కడ నువ్వు బాధ్యతగా దేవా నువ్వు నాతో మాట్లాడు అని నువ్వు దేవునితో అడగట్లేదు. నువ్వు అడిగితే నీ హృదయంలోకి ఆ వాక్యం నీలోనికి వెళ్ళిద్ది. ఏదో వచ్చి కాసేపు ముచ్చట్లాడుకొని వాళ్ళ వైపు చూసి ఇక్కడికి వచ్చి నిద్రపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దేవుడు నీతో మాట్లాడాలి అంటే నువ్వు ముందు దేవుడు చెప్పే వాక్యాన్ని నువ్వు వినాలి. దేవుడి మాట వినకుండా నువ్వు దేవా నువ్వు నాతో మాట్లాడు, దేవా నన్ను దర్శించు అంటే ఎలాంటి ఉపయోగం ఉంది? ఎవరైనా ఒక మాట చెప్తున్నారనుకోండి, ఒక సభ జరుగుతుందనుకోండి, మనం మీటింగ్కి వెళ్ళి మేము అక్కడ మీటింగ్స్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు చెప్పే మాట మనం వినపోతే మనకేమైనా తెలిసిద్దా? వాళ్ళు చెప్పే విషయం ఏమైనా తెలిసిద్దా? కాబట్టి మనం కూడా రేపొద్దున దేవుడు కూడా వచ్చి నేను నీకు పలానా రోజు ఈ వాక్యం నీతో మాట్లాడినప్పుడు నువ్వు నీ హృదయం మూసుకొని ఉన్నావు అని నిన్ను అడిగితే ఏ వాక్యం అయ్యా అని అడుగుతావా నువ్వు? కాబట్టి ఈ రోజు నుంచైనా సిద్ధపాటు. ఇన్ని రోజుల నుంచి మనం ఎంతోమంది సేవకులే కానీ ఇక్కడికి వచ్చే యవనస్తులు కానీ ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఏ వాక్యం అని నీ హృదయంలోకి వెళ్ళిందా? దేవా ఈ వాక్యం ద్వారా తండ్రి నా హృదయంలోనికి మార్పు వచ్చింది దేవా, ఇది నాకు కలిగింది, ఇది నేను చేస్తున్న పనుల వల్లే జరిగిందని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడైనా సరే దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఇది నాది అనుకుంటేనే నీ జీవితంలో కార్యం జరిగిద్ది. ఇది నాది కాదులే పక్కన వాళ్ళకి జరిగిద్ది. నువ్వు పక్కన వాళ్ళ జీవితం మొత్తం నీకు తెలుసు. పక్కన వాళ్ళ జీవితం నీకు తెలిసినప్పుడు నీ జీవితం గురించి వాళ్ళకి తెలీదా? నీ పుట్టుకు నుంచి అన్నీ తెలుసు కదా. నువ్వు ఏ ఏ ఏ లెక్కలో నువ్వు చూస్తావో వాళ్ళు కూడా అదే లెక్కలో నిన్ను కూడా చూస్తారు కదా. అవును కదా. నువ్వు వాళ్ళ గురించి అని వాక్యం అనే కన్నా దేవా ఇది నా గురించి ఈ వాక్యము, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. అవును తండ్రి, ఇంతవరకు నేను ఈ విధంగా చేయలేదేమో తండ్రి అని నువ్వు ఏ రోజన్నా ప్రార్థన చేసావా? చెయ్యు. ఎందుకంటే వచ్చాము, విన్నాము. ఎందుకు విననీదు అపవాది అనేది సాతాను ఏం చేస్తుందంటే నీ చెవులను మూసివేసిద్ది. అందుకని అక్కడ చెవి గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక అని లేదు, చెవి గలవాడు వినుగాక అన్నది వాక్యంలో, ప్రకటన గ్రంథంలో. కాబట్టి మనం కూడా వినాలి. ఒక్క చెవితో వినాలి అంటే ఇంకో చెవి ఏం చేస్తూ ఉండిద్ది, ఇంకో ముచ్చలకి చెవి వెళ్ళిద్ది. కాబట్టి మనం కూడా చెవి గలవాడు వినుగాక అని దేవుని వాక్యం చెప్పిండేది. ప్రతి వాక్యం కూడా నాది అనే అంతవరకు నీకు అప్పుడు వరకు దేవుడు నీతో మాట్లాడు. దేవా ఈ వాక్యం నాకే, ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు తండ్రి అని ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి ఉంటావో అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏదో యవనస్తులు వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్తున్నారని నీకు మమ్మల్ని చూసినట్లయితే ఎటువంటి ఉపయోగం లేదు, నీ జీవితంలో కార్యం జరగదు. కాబట్టి దేవా ఇప్పటి నుంచి అయినా సరే నాతో మాట్లాడు తండ్రి. దేవా నేను ఇప్పటి నుంచి ఈ కనురెప్పలు నాకు తెలియజేస్తున్న నీతి ఏంటంటే ఈ కనురెప్పలు నువ్వు నాకు ఇచ్చింది కన్నీరు కార్చడానికి ఇచ్చావని అక్కడ మాకు తెలియజేస్తున్నావుగా తండ్రి. ఇర్మియా ద్వారా మాకు తెలియజేస్తున్నావు. ఇర్మియా అయితే తన జనులు చనిపోయిన వారి గురించి ఆయన రోదన చేస్తుంటే నేను బ్రతికున్న వారి గురించి నేను రోదన చేయలేకపోతున్నాను, నా బంధువుల గురించి నేను రోదన చేయలేకపోతున్నాను. నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావా? ఎప్పుడైనా ప్రతి విషయంలో నీవు వస్తున్నావు, నీవు మాత్రమే వస్తుంటే ఎవరికి ఉపయోగం లేదు. నీవు కూడా వాళ్ళ కోసం నీవు రోదన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. నువ్వు ఒక బాధ్యత తీసుకో, ఒక గురి వద్దకు నువ్వు పరిగెత్తాలి. నీ గురి ఏది? పరలోక రాజ్యమే. ఆ గురి వద్దకు నీతో పాటు నీ భార్య, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చేలాగన నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు అటు ఇటు ఈ లోకం వైపు తిరిగావా నువ్వు పడిపోతూ ఉంటావు. లోకం వైపు తిరగొద్దు, లోకాశల వైపు మనకు అనవసరము. నీకు నేత్రాశ కలిగిద్ది. దేవా నువ్వు నేత్రాశ ఇచ్చావంటే, నేత్రాశ వైపు నువ్వు తిరిగావంటే దేవా నీవిచ్చే ఎన్నో మేలులు ఉన్నాయి తండ్రి. ఆ మేలులు ఈ నేత్రాశ ఈ రెండింటిని నువ్వు టాలీ చేయి. ఏది గొప్పగా ఉండిద్ది? దేవుడిచ్చే మేలు గొప్పగా ఉండిద్దా? నేత్రాలతో చూసే కొన్ని ఆశలు ఈ లోకంలో ఏదో ఒక బంగారం వైపు నువ్వు చూసావనుకోండి, బంగారం ఎక్కువ, దేవుడిచ్చే మేలు ఎక్కువ.
దేవుడిచ్చే మేలు వైపు మనం ఆశపడి ఉండాలి. దేవుని సన్నిధిలో మనము మాట్లాడేవారిగా ఉండాలి. మోగవాలిగా మనము ఉండకూడదు. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు దేవుడు అడిగే క్వశ్చన్లకు నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పలేదంటే ఏదో నీకు ప్రాబ్లం ఉందని అర్థం. కాబట్టి మనం కూడా ఈ రాత్రికాల సమయంలో దేవా ఈ కనురెప్పల్ని దేవా కన్నీరు కార్చడానికి ఇచ్చావు తండ్రి. నా బంధువుల్ని కాపాడటానికి నాకు ఈ కనురెప్పలను ఇచ్చావు తండ్రి. ఈ కనురెప్పల ద్వారా దేవా నేను ప్రార్థన చేయుటకు నాకు ఈ అవకాశం ఇచ్చావు తండ్రి. నేను నీ రాజ్యంలో వచ్చేంత వరకు ఈ లోకం వైపు నేను తిరగకుండా, అటు ఇటు తిరగకుండా తండ్రి, స్ట్రైట్గా తండ్రి నీ దగ్గరకు వచ్చేటట్టే నాతో పాటు నా బంధువులు, నా భర్త, నా పిల్లలు ప్రతి ఒక్కరము నీ సన్నిధిలో ఉండులాగిన నువ్వు నాకు దాయి చేయ తండ్రి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం ఈ రోజైనా దేవా నువ్వు నాతో మాట్లాడావు తండ్రి. ఈ వాక్యం నాకే తండ్రి. దేవా నీకెన్నో స్తుతి స్తోత్రం. ప్రతి ఒక్కరు మోకరించినాము కొంత సమయం. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. ప్రార్థన చేయండి. వచ్చి ఏదో వెళ్ళిపోవాలని వద్దమ్మా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి దేవుని సన్నిధిలో. అంత గొప్ప పెద్ద ప్రవక్త అని ఇర్మియాగాడే రోదన ధ్వని చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. నువ్వు చేయవా? నీ భర్త కోసం నువ్వు చేయవా? కన్నీరు కార్చవా దేవుని సన్నిధిలో? దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. నా భర్త మారలేదు తండ్రి. నువ్వు చెప్పే ప్రతి మాట నీ భర్త వింటాడు. నాకు అది కావాలంటే అది తీసుకొస్తారు, ఇది కావాలంటే అది చేస్తారు. అదేవిధంగా నువ్వు చర్చికి రావంటే రాడా? వస్తాడు. నువ్వు అడిగే రీతి నీకు తెలియట్లేదు. ముందు దేవుణ్ణి అడగటం నువ్వు నీకు రావట్లేదు దేవుని సన్నిధిలో. నువ్వు అడిగే రీతి దేవునికి ఇష్టానుసారంగా ఉందనుకోండి, దేవుణ్ణి భర్తను తీసుకువస్తాడు. విశ్వాసి అయిన భార్య అవిశ్వాస అయిన భర్తను రాబట్టిద్దంట. నీకు విశ్వాసం లేదా? నువ్వు విశ్వాసివి కాదా? నువ్వు విశ్వాసివి అని దేవుని సన్నిధిలో నువ్వు అడుగు. నా భర్త మారట్లేదు, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, విశ్వాసంతో నేను అడుగుతున్నా దేవా నా భర్త కూడా రావాలి, నా దేవుని సన్నిధిలోకి రావాలి, నా తండ్రి మారాలి, నా బంధువులు మారాలి, నా అక్క చెల్లెలు మారాలి, నా పిల్లలు మారాలి. దేవా ఈ కనురెప్పలు ఇచ్చింది కన్నీరు రోదన చేయడానికి తండ్రి అని ప్రార్థన చేయి. కన్నీరు కార్చు. నీ కన్నీరు రావట్లేదని నీ హృదయంలో వేదన లేదు, నీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ లేదు. ఎవరికైనా ఒక విషయంలో యాక్సిడెంట్ అయింది అనగానే ఎంత బాధపడుతున్నావు? ఎవరికో ఒకరు జరిగినందుకే అయ్యో దేవా ఈ విషయం ఎందుకు జరిగింది తండ్రి, నువ్వే కాపాడు తండ్రి అమ్మట్లోనే అంటామే. నీ భర్త నరకంలోకి వెళ్ళాడు అనుకోండి, సంతోషమా నీకు? నీ కుమారులు నరకంలో ఉంటే నీకు సంతోషమా? ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. దేవా ఈరోజు తండ్రి కనురెప్పలు నాకు తెలియజేస్తున్నాయి తండ్రి, కనురెప్పలు అంటున్నాయి. ఈ కనురెప్పలు ఇచ్చింది కన్నీరు కార్చడానికి ఉపయోగించుకోండి అని చెబుతున్నాడు ప్రభు అయిన యేసు వారు మనతో మాట్లాడుతున్నాడు. దేవా ఈ కనుల ద్వారా రోదన చేయడం నాకు నేర్పించు తండ్రి. ఈ కనురెప్పలు ద్వారా తండ్రి నా భర్తను రాబట్టుకుంటాను తండ్రి, కన్నీరు కారుస్తాను తండ్రి. నీ రాజ్యంలో వచ్చేంత వరకు నేను మరణించే లోపు తండ్రి నా కుటుంబం మొత్తం నీ సన్నిధిలో ఉండేలా సహాయం చేయని అడగండి దేవుని సన్నిధిలో. నటించొద్దు దేవుని సన్నిధిలో, నటన వద్దు మనకు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి హృదయపూర్వకంగా అన్న కొమ్మరించినట్లు హృదయాన్ని కొమ్మరించిన దేవా ఎటువంటి ఉపయోగం లేదు తండ్రి మా వల్ల, కానీ నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నావంటే తండ్రి అది నీ కృప తండ్రి. నీ రాజ్యంలో వచ్చినప్పుడు ఈమె నా బిడ్డ, ఈమె ఎందు నేను ఆనందిస్తున్నానని ఈమె చేస్తున్న పరిచర్య నిన్ను చూసి ఏమా తన భర్త రాబట్టుకుందని దేవుడు సంతోషంగా వేల దూత గణాలతో దేవుడు ఆ దూతల ముందు నీ గురించి గొప్పగా చెప్పుకుంటే ఎంత బాగుండిద్ది. ఒక్కసారి ఆలోచించండి. దేవా నేను నీ రాజ్యం ఉన్నప్పుడు నా గురించి అంతమంది ముందు ఈమె నా బిడ్డ అని అన్నప్పుడు ఎంత బాగుండిద్దో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంతోమంది దూతలు ఉంటారు, ఎంతోమంది ప్రవక్తలు ఉంటారు, ఎంతోమంది హతసాక్షులు ఉంటారు. వాళ్ళందరి ముందు నిన్ను ఒక జీవకిరీటం ఇచ్చి నీకు ఈమె తన భర్తను తీసుకొని వచ్చింది, దేవునిలో నడిపించింది, నశించిపోతాం తన భర్త ఆత్మను కాపాడింది అని నీ గురించి చెప్తా ఉంటే ఎంత బాగుండిద్ది. ఒక్కసారి ఆలోచించు. ఏదో కరుణమయుడు సినిమాలు కానీ ఏయో సినిమాలు చూసినప్పుడు కన్నీరు కార్చడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది ఓన్లీ ఒక యాక్టింగ్ అంతే.
కానీ అక్కడ పరలోక రాజ్యంలో రియల్గా జరుగుతూ ఉండేది అదంతా. నీకు జీవ కిరీటము, మహిమ కిరీటం, నీతి కిరీటం, ఇన్ని కిరీటాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇన్ని రోజుల నుంచి నీవు ఉపవాసం చేస్తున్నావంటే ఆ నీతి కిరీటాలు, ఇన్ని రోజులు ఉపవాసం చేస్తున్నావంటే ఆ జీవ కిరీటం కోసమే. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఆయన కుడిపార్శ్వాన కూర్చోవాలని నీకు ఆశ లేదా? నీ కుటుంబం కుడిపార్శ్వాన, దేవుని కుడిపార్శ్వాన నువ్వు కూర్చోవాలని ఆశపడవా? ఒక్కసారి ప్రార్థన చేయండి. దేవా, నీ కుడిపార్శ్వాన దేవుడి సింహాసనం అక్కడ కూర్చుంది, నీవు పక్కన ఉండు, నీ భర్త ఉన్నారు నీతో పాటు, నీ పిల్లలు ఉన్నారు, నీకు జీవ కిరీటం ఇస్తూ ఉంటావు. ఎంత బాగుండిద్ది. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుని సంగమా, ప్రతి ఒక్కరు దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి, దేవా నీవిచ్చిన ఈ కనురెప్పలే చెబుతున్నాయి తండ్రి. కన్నీరు కార్చమని చెబుతున్నాయి, రోదన చేయమని చెబుతున్నాయి. ఒక బాధ్యత తీసుకోవని, ఒక గమ్యాన్ని నువ్వు చేరేంత వరకు నువ్వు రోదన చేయి, కన్నీరు కార్చు, ఒక బాధ్యతగా తీసుకో ప్రతి ఒక్క విషయాన్ని. దేవా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు అడగండి దేవుని సన్నిధిలో. దేవా నీకెన్నో స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు దేవా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నేను నా కన్నులని ఉపయోగించుకోవట్లేదేమో. దేవుడిచ్చిన ప్రతి ఒక్క అవయవానికి ఒక కర్తవ్యం ఉంది. నీకు లేదా కర్తవ్యం? చేతులు ఇచ్చాడంటే దానికి ఒక పని ఉంది, కాళ్ళు ఇచ్చాడంటే దానికి ఒక పని ఉంది, మన తల వెంట్రుకలకు కూడా ఒక ఉపయోగకరంగానే ఉంది. ఇన్ని ఇచ్చి నిన్ను ఒక బొమ్మగా చేసి, ఒక మనిషిగా చేసాడే, నువ్వేం చేస్తున్నావు? నీకు ఇచ్చిన బాడీలోని ప్రతి ఒక్క పార్టు దాని పని దాన్ని చేస్తుంది. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత నువ్వు గ్రహించవా? ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. సర్వోన్నతం దేవా, సర్వ సృష్టికి ఆధారభూతులైన తండ్రి, నీకెన్నో స్తుతి స్తోత్రాలు తండ్రి. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. దేవా పాటల్లో మీరు ఉన్నందుకు మీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. వాక్య పరిచర్లో తండ్రి మీ ఆత్మతో నాతో మాట్లాడారు, మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవా. మేము కూడా తండ్రి సరైన మార్గంలో తండ్రి, సరైన రీతిలో తండ్రి నీ సన్నిధిలో వచ్చి నా కుటుంబం మొత్తము తండ్రి నీ సన్నిధిలో ఉండులాగా సహాయం చేయదేవా. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం తండ్రి దేవుని సన్నిధిలో దేవ ఉండులాగా సహాయం చేయదేవా. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు దేవా వ్యర్థమైన వాటి కోసం వెళ్ళకుండా తండ్రి, వ్యర్థమైన ఆలోచన లేకుండా తండ్రి దేవా నీ ఆలోచనే, నీ రాజ్యం కోసం ఆలోచించే శక్తిని మాకు దాయిచ్చేదండి దేవా. మాకు ఆలోచన శక్తిని దాయిచ్చేదండి. నీ పరలోక రాజ్యం వెళ్ళేటట్టు సహాయం చేయదేవా. నీకు వందనాలు తండ్రి. ఈ కనురెప్పలు ఇచ్చిన విధానం బట్టి మీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. ఈ కనురెప్పలు ఏ విధంగా ఇచ్చారో తండ్రి, వాటి కర్తవ్యాన్ని కూడా మేము మాకు నేర్పించిన విధానం బట్టి నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నుంచైనా తండ్రి ఈ కనురెప్పలు ఇచ్చిన విధానం బట్టి మేము కన్నీరు విడిచి మా కుటుంబాలను కాపాడుకునేటట్టు సహాయం చేయదండి. ఈ కన్నీరు విడుచుకుంటూ తండ్రి నీ రాజ్యంలోకి తండ్రి సంతోషంగా నీ రాజ్యంలోకి వచ్చే భాగ్యాన్ని మాకు దాయిచ్చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.